హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెలర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన ఫియర్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే మనకి మూవీ స్టార్టింగ్ లోనే ఒక మెంటల్ హాస్పిటల్ అయితే చూపిస్తారు. ఆ మెంటల్ హాస్పిటల్లో చాలా మంది పిచ్చి వాళ్ళు అయితే ఉంటారు. అలా మనకి ఆ ఆసుపత్రిలో ఉన్న సింధుని అయితే చూపిస్తారు. అక్కడున్న వార్డెన్ సింధుని నిద్రలేమని చెప్తూ ఉంటుంది. అలా మనకి సింధు ట్విన్ అయిన ఇందుని అయితే చూపిస్తారు. ఇందు సింధు లాగే ఉంటుంది, కానీ ఇందుకైతే పిచ్చి ఉండదు. ఇందు మార్నింగే నిద్ర లేచి వాళ్ళ అంకుల్ ఆంటీ దగ్గరికి వెళ్లి వాళ్ళని పలకరించి అక్కడి నుంచి ఇందు అయితే వెళ్ళిపోతుంది. అలా కొద్దిసేపు తర్వాత ఇందుకైతే ఇందు ఉంటున్న ఇంట్లో అయితే బెల్ అయితే రింగ్ అవుతుంది. ఇందు ఎవరు వచ్చారని వెళ్ళి చూడగా అక్కడ ఒక డెలివరీ బాయ్ ఇందుకి ఫ్లవర్ బొకే అయితే ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ ఫ్లవర్ బొకే ఇచ్చింది ఎవరో కాదు, ఇందు యొక్క బాయ్ ఫ్రెండ్ సంపత్. ఆ ఫ్లవర్ బొకే చూసిన ఇందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదే విధంగా ఇందు వాళ్ళ సిస్టర్ సింధు అయితే మెంటల్ హాస్పిటల్లో తింటూ ఉంటుంది. అదే టైంలో సింధు అయితే నాకు సంపత్ కావాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. అదే కాకుండా అక్కడున్న మరికొంతమంది పిచ్చోళ్ళు అయితే సింధుని ఏడ్పిస్తూ నిన్ను ఇక్కడ నీ సంపత్తే పెట్టాడని ఇందుకి పిచ్చి పిచ్చిగా మాటలు చెప్తూ ఉంటారు. కట్ చేస్తే ఇందు అయితే తన ఫ్రెండ్ తో షాపింగ్ అయితే వెళ్తుంది. కానీ ఇందుకి తనను ఎవరో ఫాలో చేస్తున్నారని, తనను ఎవరో చంపడానికి చూస్తున్నారని భయపడుతూ ఉంటుంది. అలా షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న షాపింగ్ బట్టల్ని కార్ డిక్కీలో పెట్టడానికి చూస్తుండగా కార్ డిక్కీ అయితే తీస్తుంది. దాంతో అక్కడ ఒక డెడ్ బాడీ ఉన్నట్టు ఇందుకు కనిపిస్తుంది. దాంతో ఇందు గట్టిగా అయితే అరుస్తుంది. అక్కడికి వాచ్మెన్ వచ్చుడుగా అక్కడైతే ఎవ్వరూ ఉండరు. అలా భయపడుతూనే ఇందు అయితే ఇంటికి వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన ఇందుకైతే మళ్ళీ ఆ డెలివరీ బాయ్ వచ్చి ఒక పార్సల్ ఇచ్చి అక్కడి నుంచి అయితే ఆ డెలివరీ బాయ్ అయితే వెళ్ళిపోతాడు. మరోపక్క సింధు అయితే హాస్పిటల్లో అక్కడున్న వాళ్ళందరికీ ముప్పు తిప్పలు పెట్టిస్తూ ఉంటుంది. అదే విధంగా ఇందు అయితే ఇంట్లో చాలా భయపడుతూ తనను ఎవరినో చంపాలని చూస్తున్నారని చాలా భయపడుతూ అయితే ఇంట్లో ఉంటుంది. అసలు సంపత్ ఎవరంటే ఇందు ఒక బాయ్ ఫ్రెండ్. సంపత్ అయితే ఆఫీస్ పని మీద వేరే ఊరికైతే వెళ్ళుంటాడు. సంపత్ ని ఇందు అయితే గుర్తు తెచ్చుకొని సంపత్ కి అయితే ఫోన్ చేస్తుంది. కానీ సంపత్ అయితే ఫోన్ తీయడు. అలా ఒక్కటే ఇందు అయితే ఇంట్లో ఉంటుంది. కరెక్ట్ గా అదే టైం కి ఇందు వాళ్ళ ఆంటీ అంకుల్ అయితే వస్తారు. అప్పుడు ఇందు వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్తుంది. దాంతో వాళ్ళ ఆంటీ అంకుల్ ఏం భయపడద్దు, ఇక్కడ మనం తప్ప ఎవరు లేరని ఇందుకు నచ్చజెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. దాంతో అయితే మనకి ఇందు చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. ఇందు చిన్నప్పుడు ఇందు ఇంకా సింధు అయితే కలిసి ఉంటారు. అదే టైంలో ఇందుకి సంపత్ అయితే పరిచయం అవుతాడు. ఇందు ఇంకా సంపత్ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. కట్ చేస్తే మనకి కథ అయితే ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. మళ్ళీ ఇందు అయితే నిద్రపోతూ ఉంటుంది. కానీ మళ్ళీ ఇందుని ఎవరో చంపడానికి అయితే వస్తారు. అతను బ్లాక్ హుడ్ వేసుకొని కత్తి పట్టుకొని అయితే ఇందు మీదకి వస్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఇందుని చంపే టైం కి ఇందుకైతే మెలకు వస్తుంది. కానీ అక్కడ చూస్తే ఎవ్వరూ ఉండరు. దాంతో ఇందు చాలా భయపడుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఇందు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే మళ్ళీ షాపింగ్ అయితే వెళ్తారు. కానీ ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి మన ఇందునే చంపడానికి వస్తున్నాడని ఇందుకి అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఇందు మీద ఎవరు చేయి వేసినట్టుంటుంది. దాంతో ఒక అతను అయితే ఇందు మీద జరగమని చేయి వేస్తాడు. కానీ ఇందు అయితే వెనక్కి తిరిగి అతను అయితే కొట్టేస్తుంది. దాంతో అతను స్పృహ తప్ప అయితే పడిపోతాడు. ఇది చూసిన ఇందు ఫ్రెండ్ అయితే ఇందుని తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. కట్ చేస్తే మనకి ఇందు చిన్నప్పుడైతే చూపిస్తారు. ఇందు వాళ్ళ స్కూల్లో అయితే అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ పిల్లల్ని కొడుతూ ఉంటుంది. దాంతో ఇందు వాళ్ళ నాన్నని ప్రిన్సిపల్ అయితే పిలిపించి ఇందుకు టీసీ ఇచ్చేస్తామని, ఇలా చాలా సార్లు జరిగిందని ఇందు గురించి అయితే వాళ్ళ నాన్నకి చెప్తూ ఉంటాడు. ఇందు వాళ్ళ డాడీ అయితే ప్రిన్సిపల్ ని బ్రతిలాడుతూ ఉంటాడు. ఇందు వాళ్ళ డాడీ ఎంత ముత్తుకున్నా ఆ ప్రిన్సిపల్ అయితే ఒప్పుకోడు. ఇందుకైతే టీసీ ఇచ్చి పంపించేస్తాడు. అలా మనకి పెద్దయిన ఇందు ఇంకా సింధుని అయితే చూపిస్తారు. వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. సంపత్ అయితే సింధుని ఒక హెల్ప్ అయితే అడుగుతూ ఉంటాడు. దాన్ని చూసిన ఇందుకైతే అది నచ్చక సింధుని అయితే తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే మనకి హాస్పిటల్లో ఉన్న సింధుని అయితే చూపిస్తారు. హాస్పిటల్లో ఉన్న సింధుకైతే బలవంతంగా మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఒక చైర్ లో అయితే కూర్చోబెడతారు. అలా డాక్టర్ అయితే సింధుతో మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క ఇందుని మళ్ళీ చంపడానికి ఆ ముసుగు వేసుకున్న వ్యక్తులైతే నలుగురు వచ్చి ఇందుని పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. అలా మనకి మళ్ళీ హాస్పిటల్లో ఉన్న సింధుని అయితే చూపిస్తారు. సింధుకైతే షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఆ షాక్ ట్రీట్మెంట్ తట్టుకోలేక సింధు అయితే స్పృహ తప్పి పడిపోతుంది. అలా మళ్ళీ మనకి సింధు చిన్నప్పుడు అయితే చూపిస్తారు. సింధు ఇంకా సంపత్ అయితే కలిసి చదువుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దాన్ని చూసిన ఇందుకైతే ఆ విషయం నచ్చదు. దాంతో సింధు ఇంకా ఇందు గొడవ పడుతూ ఉంటారు. అలా గొడవ పడుతున్న టైంలో సింధు అయితే ఇందుని తోసేస్తుంది. అలా తోసిన తర్వాత ఇందునైతే సింధు క్షమాపణ అడుగుతూ ఉంటుంది. కానీ సింధు అయితే ఇందుతో అయితే అసలు మాట్లాడదు. దాంతో సింధు అయితే బాధపడుతూ వాళ్ళ ఫ్రెండ్ కి అయితే ఈ విషయం చెప్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న వాళ్ళ అమ్మ విని చాలా బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మనకి షాక్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న
సింధునైతే చూపిస్తారు. సింధు దగ్గరకైతే డాక్టర్ వచ్చి నేను చెప్పేది నీకు అర్థం కాదు, అసలు నువ్వు అనుకుంటుందంట వేరని గట్టిగా అయితే సింధుకి చెప్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అయితే కొన్ని నిజాలనైతే సింధుకి అయితే రివీల్ చేస్తాడు. ఆ నిజం ఏంటంటే సింధు చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నకి సింధుని చూసి అబ్నార్మల్ గా అయితే ఉంటుంది. అందుకే డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. దాంతో సింధునైతే డాక్టర్ చెకప్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి కొన్ని భయంకరమైన నిజాలు అయితే చెప్తాడు. ఆ నిజాలు ఏంటంటే సింధుకి ఒక సిండ్రోమ్ ఉందని, దాని వల్ల లేని వాళ్ళని ఉన్నట్టు ఊహించుకొని వాళ్ళతోనే గడుపుతూ ఉంటుందని డాక్టర్ అయితే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తాడు. దాంతో సింధు వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. వయసుతో పాటు సింధు కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో సింధు అయితే తనలో తను మాట్లాడుకోవడం, అతిగా భయపడడం అలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. దీన్ని చూసిన సింధు వాళ్ళ అమ్మ నాన్న చాలా భయపడి సింధునైతే మెంటల్ హాస్పిటల్ లో అయితే జాయిన్ చేస్తారు. ఆ మెంటల్ హాస్పిటల్లో మనకి ఫస్ట్ చూపించిన ఇందు వాళ్ళ అంకుల్ నాటిని అక్కడ చూపిస్తారు. అంటే వాళ్ళు కూడా పిచ్చి వాళ్ళు ఈ మెంటల్ హాస్పిటల్లోనే సింధుతో పాటు జాయిన్ అయింటారు. అసలు సింధుకి ట్విన్ సిస్టర్ ఎవరు ఉండరు. సింధు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరి మాటల్ని వింటూ అలా ఇమాజినేషన్ చేసుకుంటూ ఆ ఊహల్లో బతికేస్తూ ఉంటుంది. దాంతో మనకి అర్థమవుతుంది సింధుకైతే ట్విన్ సిస్టర్ ఎవరు ఉండరని, అసలు సంపత్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనే వాళ్ళు అసలు ఎవరు లేరని, ఇదంతా సింధు ఊహించుకున్న బ్రహ్మని మనకి అప్పుడే అర్థమవుతుంది. ఇదంతా విన్న సింధు అయితే గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. దీంతో మనకి స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.